మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసు ప్రభువారి శక్తిగల నామంలో మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యం చదివే ముందు ఒక చక్కని విషయాన్ని మీకు చెప్తాను. నేను చెప్పబోయే ఈ మాట బెంగళూరులో దేవుని సేవలో తన జీవిత కాలమంతా కూడా ప్రభువుకు అర్పించుకొని చక్కటి పరిచర్య చేసిన నాకెంతో ఇష్టమైన ఒక మంచి దైవజనుడు జాక్ పూనెన్ గారు. ఆయన చెప్పిన మాట ఆయన బుక్లో నేను చదివాను. అదేంటంటే, మనము ఒక చీమ అయిపోతే ఎంత బాగుంటుంది అన్న విషయం, మనం ఒక చీమలాగా గనక ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఆ దైవజనుడు ఇలా చెప్పాడు. ఎలా అంటే, ఒక ట్రైన్లో మనం ఎక్కాము, ట్రైన్ అంతా కూడా కిటకిటలాడుతుంది, విస్తారమైనటువంటి ప్రజలు, మనం నిలబడటానికి కూడా ప్లేస్ లేనంత ఒత్తిడి ఆ ట్రైన్లో ఉంది, ఆ బోగీలో ఉంది. మనం లోపలికి వెళ్ళాం. మనం కనుక ఇంత లావును ఉన్నామనుకో, అప్పుడు ఏం జరిగిద్ది? ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. మనం ఎంత లావునుంటే అంత ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఒత్తిడి ఉంది కదా, కిటకిటలాడుతున్నారు కదా. ఆ ఒత్తిడిలో మన శరీరానికి చాలా ఒత్తిడి ఏర్పడుతుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఆ దైవజనుడు అంటాడు, అదే సమయంలో మనం గనక ఒక చిన్న చీమలాగా గనక మారితే. ఆ దైవజనుడు గత కాలంలో ట్రైన్స్లో ప్రయాణం చేసినప్పుడు ఇలా ఒత్తిడిలో నిలబడినప్పుడు ఆ దైవజనుడికి వచ్చిన ఒక ఆలోచనది, నేనే గనక ఒక చీమనైతే, నేను గనక ఒక చీమలాగా మారిపోతే అసలు ఇక నాకు ఒత్తిడి ఏముంది? అప్పుడు నేను ఎక్కడైనా ఒక పక్కన హాయిగా ఉండగలను. జస్ట్ ఒక పక్కకి వెళ్ళిపోయి ఆ బ్యాగులు పెట్టేటటువంటి ఆ డ్రిల్స్ మీదకి ఎక్కైనా ఓ పక్కన ఉండిపోగలను చీమలాగా హాయిగా. ఇక నాకేం ఒత్తిడి ఉంది? నేను ఇంత లావుగా ఉన్నాను కాబట్టి, ఇలా మనిషిలాగా ఇంత శరీరంతో ఉన్నాను కాబట్టి ఈ ఒత్తిడిలో నాకు ఇంకా ఒత్తిడి ఎక్కువ అవుతా ఉంది. అదే గనక నేను ఒక చీమనైతే ఏ ప్రక్కకి వెళ్ళైనా చక్కగా కూర్చోగలను, నాకు ఏ ఒత్తిడి లేదు కదా అని ఆ దైవజనుడికి పరిశుద్ధాత్ముడిచ్చిన ఆలోచన. అది చక్కగా తెలియచేయటం, నాలాంటి వాడు నేర్చుకోవటం నాకెంతో సంతోషం. ప్రియులారా, ఈ విషయాన్ని చెప్తూ ఆ దైవజనుడు అంటాడు, మనం ఎంత హెచ్చించుకుంటే, మనం ఎంత గొప్పవాళ్ళం అనుకుంటే, మనం ఎంత ఆ గర్వంతో హెచ్చింపుతో ఉబ్బిపోతే మనకంత ఒత్తిడి ఉంటుంది అంటాడు దైవజనుడు. నిజమేనట్టు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును. నిజంగా గర్వం అనేది, హెచ్చించుకోవటం అనేది ఎప్పుడు కూడా అనేక సమస్యలకి, శ్రమలకి, నాశనానికి, ఒత్తిడికే కారణం కదా. మీ అందరికీ తెలుసుగా, సామెతల్లో మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని. చక్కగా దేవుని సన్నిధిలో ఎంతో ఆశీర్వాదకరంగా, వెలుగుమయంగా ఉన్నటువంటి ఒక కెరూబు అనబడిన ఆ దేవదూత ఎందుకు లోకంలో పడిపోయి చీకటిగా మారిపోయి సైతాన్లాగా ఎందుకు మారాడు? ఆ లూసిఫర్ అనే దేవదూత ఎందుకు దేవుడి ద్వారా పడగొట్టబడ్డాడు? ఎందుకు సైతాన్ అయిపోయాడు? వాడి బ్రతుకు ఎందుకు అట్ట అయిపోయింది? కేవలము గర్వమే, కేవలం గర్వం. ఆయనకంటే నేను హెచ్చుగా ఉంటాను, నేను ఆయనతో సమానుడిగా చేసుకోవాలి. సృష్టింపబడింది సృష్టికర్తతో సమానంగా చేసుకోగలదా? ఎప్పుడైతే అతడి యొక్క అంతరంగంలోనికి ఆలోచన వచ్చిందో దేవుడు నేల మట్టుకు పడగొట్టాడు కదా. గర్వం ప్రమాదమేగా. గర్వం ఎప్పుడైనా పడిపోవటానికే కారణం. ఈనాడు చాలామందిని చూస్తుంటాం మన సంఘాల్లో, దేవుని పనిలో ఏమీ ఉండదు అక్కడ. అసలు ఎంత గర్విస్తారో, ఏమీ లేదు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మేము గమనిస్తూ ఉంటాం, చాలా ఉంటుంది వాళ్ళకి, కానీ ఏం గర్వం ఉండదు వాళ్ళకి. వాళ్ళు చాలా కోటీశ్వరులు అయి ఉంటారు,
అయినా కూడా చాలా దీన మనసుతో తగ్గించుకొని ఉంటారు. కొంతమందిని చూస్తే నిజంగా అసలు ఎంతో పొగరుతో, గర్వంతో, ఏమండి, మెడ చాచుకొని నడుస్తూ, మాటలు కానీ, నడక కానీ, కూర్చునే విధానాలు కానీ ఎంత గర్వం ఉట్టిపడుతూ ఉంటుందో. అసలు మంచిది కాదండి. తగ్గించుకోరు. చీమలాగా అయిపోవాలి. చీమలాగా అంటే తగ్గించుకోవటం. చీమలాగా అయిపోవటం అంటే తగ్గించుకోవటం. ప్రపంచంలో గొప్పవారిని కనుక గమనించినప్పుడు అండి, వారు ఎంతో తగ్గించుకున్నారు. విలియం కేరీ గారి గురించి మనం చదివినప్పుడు నిజంగా మరి అలాంటి దైవజనుడిని చూడగలం అసలు మనం? 40 భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేసి ఈ రోజున తెలుగులో బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నామంటే ఆ మహనీయుడి కృషేగా. ఇక ఆయన సేవా విధానాలు, ఆయన త్యాగం, మన భారతదేశానికి వచ్చి ఆయన చేసిన సేవలు ప్రభు పక్షంగా, ప్రభు నామంలో వర్ణనాతీతం కదా అది. నిజంగా అసలు ఆయన పేరు గురించి ఉచ్చరించి ఆయన గురించి మాట్లాడటానికి కూడా నాబోటోడికి సాధ్యపడుతుందా? అంత గొప్ప దైవజనుడు. ఒక సమయంలో ఒక రాణి గారికి ఈ దైవజనుడు గురించి ఒక వ్యక్తి పరిచయం చేస్తూ, విలియం కేరీ గారండి, ఈయన ఫలానా ఇట్లా మిషనరీగా భారతదేశానికి వెళ్ళొచ్చారని చెప్పి ఆయన ప్రాంతంలో ఒకసారి పరిచయం చేసినప్పుడట ఆ రాణి గారు, ఓ విలియం కేరీ, చెప్పులు అమ్మేటటువంటి విలియం కేరీ అందట. చెప్పులు అమ్మేటటువంటి విలియం కేరీ గత కాలంలో చెప్పులు తయారు చేశాడు కదా, చెప్పులు పని చేశాడు కదా ఆయన. ఓ చెప్పులు వ్యాపారం చేసే, చెప్పులు అమ్ముకునే విలియం కేరీ అందట ఎగతాళిగా. వెంటనే ఆ దైవజనుడు చెప్పాడు, లేదమ్మా, నేను చెప్పులు అమ్మేటటువంటి అంత వ్యాపారిని కాదు. నేనేదో పాత చెప్పులు కేవలం రిపేర్ చేసుకోవటమే నా పని, నా స్థాయి అది అన్నాడట. సిగ్గుపడిపోయిందమ్మా. పిల్లరా, అలా మనం ఆలోచిస్తూ పోతే పెద్దవాళ్ళ జీవితాల్లో ఉన్న తగ్గింపులు నిజంగా ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. ఈ కొద్ది సమయాన్ని బట్టి ఎక్కువ నేను చెప్పలేను కదండి, ఆశ్చర్యం. ఈరోజు మనం ఎంత గర్వానికి, ఎంత ఉబ్బిపోతూ ఒత్తిడికి లోనైపోతున్నాం. మనకు వచ్చే శ్రమలు, ఒత్తిడులు, అనవసరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా గర్వమే. నేనింత అనుకోబట్టి. లేదని మనం ఒక చిన్న చీమలాగా గనక మారిపోతే ఏ ఒత్తిడి ఉండదు, ఎంత హాయిగా ఉండదు తగ్గించుకుంటే. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. గుర్తుపెట్టుకో, ఒక చిన్న చీమలాగా మనందరం మారిపోయి తగ్గించుకొని దీవించబడే కృప దేవుడిచ్చునుగాక. ఒక్క రెఫరెన్స్ ఇలా చదువుతానండి. లూకాసు వార్త 18వ అధ్యాయం నుంచి 14వ వచనం చివరి 3 లైన్లు. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రం. విత్తబడిన ఈ సందేశం నాకు మాకు దీవెనకరంగా చేయండి. ఒక చీమలాగా మేము మారితే ఎంత ఆశీర్వాదం మాకు. చీమలాగా మారటానికి మాకు సహాయం చేయండి. కృప కలిగిన మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. తోడై ఉండవలసిందిగా వేడుకుంటూ మాలో నుంచి గర్వాన్ని తీసివేయమని. ఎంతమంది ఈ ప్రార్థనలో ఈ వర్తమానం విని బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా తగ్గించుకునే వారిగా చేసి మీ ద్వారా కలిగే ఆశీర్వాదము, దీవెన సమృద్ధిగా అనుగ్రహించమని, ఆ శ్రమ నుండి, ఒత్తిడి నుండి విడుదల పొందే ఒక చక్కని మార్గం మేము చీమలాగా మారిపోవటమే అని మీరు చెప్పినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.